లాంగ్వేజ్ ప్రాబ్లం ఎప్పుడైనా ఎదురైందా ఈ సివిల్స్ ప్రిపేర్ అయ్యే టైంలో? ఎందుకంటే తెలుగులో కూడా ఇప్పుడు అని చెప్పేసి వచ్చింది. చాలా వరకు తెలుగులో రాసే వాళ్ళు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నారు. తెలుగులో రాసి కూడా సివిల్స్ కొట్టిన వాళ్ళు మన ముందర కనబడతా ఉన్నారు. లాంగ్వేజ్ ఇబ్బంది ఎప్పుడైనా ఎదురైందా మీకు ఈ మొత్తం కేస్ స్టడీలో? లాంగ్వేజ్ ఇబ్బంది లేదండి. అంటే ఈ చిన్నప్పుడు నేను ఇంగ్లీష్ మీడియమే, ప్లస్ అబండెంట్ మెటీరియల్ కూడా నాకు తెలిసి ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది కాబట్టి ఫైన్. ఇంకా తెలుగు కూడా అప్పుడప్పుడు న్యూస్ ఆర్టికల్స్ చదివేదాన్ని, ఈనాడు అట్లాంటి న్యూస్ పేపర్స్ లో, ఫైన్. అవి మళ్ళీ అయినా సరే ఇంగ్లీష్ లోనే రాయాలి కదా, లాంగ్వేజ్ ప్రాబ్లం అనిపించలేదు. ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి కూడా కొంచెం భయం కనబడతా ఉంటుంది. అసలు ఇంటర్వ్యూలో మీకు ఎలాంటి టాస్క్ ఇచ్చారు, ఎలాంటి క్వశ్చన్స్ అక్కడ రైజ్ అయినా? ఇంటర్వ్యూలో అయితే మన డాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయండి. అంటే మన డిగ్రీ, పీజీ, మన హాబీస్, వాటికి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. అవి కాక కరెంట్ అఫైర్స్ మీద దేని మీద అయినా అడగచ్చు. నాకైతే ఇంటర్వ్యూ శీల్వర్ధన్ సింగ్ సార్, బోర్డ్, ఆయన సిఐఎస్ఎఫ్ హెడ్, ఐపీఎస్ ఆఫీసర్. ఆయన నన్ను ఎక్కువ డాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ కన్నా కరెంట్ అఫైర్స్ అడిగారు. నాది ఆంథ్రోపాలజీ ఆప్షనల్ అయినా సరే సార్ నన్ను ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎక్కువ అడిగారండి వాళ్ళు. ఫస్ట్ టైం డిసైడ్ అయ్యారా మీరు ఆ ఇంటర్వ్యూ చేసి బయటకు వచ్చిన తర్వాత కంపల్సరీ నేను లిస్ట్ లో ఉంటానా, లేకపోతే ఇంకొకసారి అటెంప్ట్ పోవాలా, ఇదేమన్నా టెన్షన్స్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా? అంటే కొంచెం సేపు బయటకు వచ్చాక ఆలోచించాను. ఇంటర్వ్యూ ఒక 35 minutes అలా జరిగిందండి. అనలైజ్ చేసుకుంటే నాకేమనిపించిందంటే నేనేమి ఎక్స్ట్రీమ్గా అయితే ఆన్సర్స్ ఇవ్వలేదు, మోడరేట్గా ఇచ్చాను, బ్యాలెన్స్డ్గా అయితే ఇచ్చాను. సో లిస్ట్లో పేరు ఉండొచ్చు అని అయితే అనుకున్నాను. ర్యాంక్ తెలీదు అలా అనుకోలేదు. ఎందుకంటే నాకు తెలుసు మెయిన్స్ లో బట్టి ఉంటుంది, ఇంటర్వ్యూ బట్టి ఉంటుంది, రెండు బట్టి ఉంటాయి కాబట్టి నాకు ఒకవేళ నేను మిస్టేక్స్ చేసినా సరే మార్క్స్ బట్టి తెలుసుకుందాం అని అయితే అనుకున్నాను. లిస్ట్ లో ఉంటుందని అయితే అనుకున్నాను అండి. అనిపించింది ఈ యొక్క మొత్తం వ్యవహారానికి మీకు ఒక 5 అటెంప్ట్ చేశారు. 2019 to 2024 వచ్చాం మనం. ఇప్పుడు ఈ 5 attempts లో ఎంత, ఇప్పుడు చాలా వరకు సివిల్స్ అంటే అబ్బా అంత ఖర్చు మేము పెట్టలేము అనేటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు చదువుదాం అనుకున్నా కానీ తల్లిదండ్రులు సివిల్స్ పెట్టలేము మేము, సివిల్స్ అంటే ఢిల్లీనే, లేకపోతే సివిల్స్ అంటే ఇంకొక ప్రాంతానికి వెళ్లాల్సిందే అనేటువంటి కొన్ని అపోహలు కూడా కనబడతా ఉన్నాయి. మీ వరకు ఆ యొక్క అమౌంట్ విషయానికి వచ్చినప్పటికి కూడా, అలాగే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ యొక్క పర్మిషన్స్ లో దొరికేటువంటి ఏదైతే సివిల్ కు సంబంధించినటువంటి కోచింగ్స్ మీద కూడా ఎలా ఉంటుంది, అసలు మనం కొట్టడానికి ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చే అవకాశం ఉంది, అలాగే అట్ ద సేమ్ టైం ఎలాంటి ప్రణాళికలు రచించుకుంటే మనం సక్సెస్ అవ్వచ్చు? ఒకప్పుడు అందరూ ఏమనుకునే వాళ్ళంటే సివిల్స్ అనేది ఓన్లీ ఆఫీసర్స్ పిల్లలు వాళ్ళ వరకే సాధ్యం, ఢిల్లీ వెళ్తేనే సాధ్యం అలా అనుకునే వాళ్ళు. ఇప్పుడు నాకేం అనిపిస్తుంది అంటే ఇంటర్నెట్ వల్ల, డిఫరెంట్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్స్ వల్ల, ఇంకా సార్ లాంటి మెంటర్స్ వల్ల అది ఎవరి వల్ల అయినా సాధ్యం. అంటే మనం ఒక విలేజ్ లో కూర్చున్నా సరే మనకు ఒక ఇంటర్నెట్ ఫెసిలిటీ వస్తే, ఇప్పుడు సార్ ఆన్లైన్ కోచింగ్ అయినా తీసుకుంటారు, ఆన్లైన్ క్లాసెస్ అయినా ఇస్తారు. అదేగాక మనకి న్యూస్ పేపర్స్ ఆన్లైన్ లో దొరుకుతాయి. సో మనకు ఒక పర్టికులర్ టైం టేబుల్ ఉండి మనం ఒక స్కెడ్యూల్ వేసుకుంటే ఎక్కడ కూర్చొనైనా ప్రిపేర్ అవ్వచ్చు. చాలా లక్షలు ఏమి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. ఫైనల్ థింగ్ ఏంటంటే ఎన్ని గంటలు మీరు ప్రిపేర్ అవ్వడం జరిగింది? అట్ ద సేమ్ టైం మీరు 5 years నుంచి చేసిన దానిలో మనం అబ్జర్వ్ చేస్తే కరెంట్ అఫైర్స్ అనేది ఏ రోజు ఆ రోజే క్లోజ్ అవుతా ఉంటాయి. అసలు ఎప్పుడైనా అనిపించిందా ఎన్ని రోజులు చదువుతాయి ఈ కరెంట్ అఫైర్స్, దీంతో నాకేముంది అనేటువంటి ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? కరెంట్ అఫైర్స్ ఎప్పుడు అప్డేట్ లో ఉండాలి. 5 years మీరు నెంబర్ ఆఫ్ అవర్స్ అడిగారు కదా, అది అందరూ అంటారు 18 hours 20 hours అట్లా అని. నేనైతే అది ఎక్కువ నమ్మను. మనం ఎంత ఇంపాక్ట్ తో చదువుతున్నాము అది ఇంపార్టెంట్. కొన్నిసార్లు 6 hours చదవచ్చు, 8 hours చదవచ్చు, మెయిన్స్ ముందు ఇంకెక్కువ కష్టపడచ్చు మనం. అది మారుతూ ఉంటుందండి. కానీ మనకి అర్థమవుతుంది మనం మన ఒక గ్రాఫ్ అనుకుంటే దానిలో ఇంక్రీజ్ అవుతున్నామా, డిక్రీజ్ అవుతున్నామా, మనం న్యాయం చేస్తున్నామా లేదా, అది మనకే అర్థమవుతుంది ఏ రోజు ఆ రోజు. మీ తోటి ఫ్రెండ్స్ కూడా చాలా మంది చదివి ఉంటారు, కొంతమందికి ఇప్పటికి ఇంకా అవకాశం రాలేదు. వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు? ఎందుకంటే చాలా వరకు ఇంకా దీంతో నాది క్లోజ్ అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మీరు పాపం మీకు ఎందుకు రాలేదని ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు కూడా కనబడతా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం నాతో లాస్ట్ టైం మెయిన్స్ రాసిన ఫ్రెండ్స్ కి కొంతమంది ప్రిలిమ్స్ రాలేదు, కొంతమందికి మెయిన్స్ రాలేదు, ఇప్పుడు కొంతమంది ఇంటర్వ్యూలో కూడా రాలేదు. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది వాళ్ళకి కొన్ని ఆస్పెక్ట్స్ లో ఖచ్చితంగా నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది, నేను కొన్ని వాళ్ళ నుండి నేర్చుకున్నాను. సో మీరు ఖచ్చితంగా మిమ్మల్ని నమ్మండి. మీకు గనక మీరు ఇక్కడ దాకా వచ్చారంటే మీలో ఉంది, ఆ తెచ్చుకునే కెపాసిటీ మీలో ఉంది. అది నేను రికగ్నైజ్ చేశాను చాలా మందిలో. సో తప్పకుండా వస్తుంది. వాళ్ళు కానీ ఎక్కడ మిస్టేక్ చేశాము అని వాళ్ళు
అనలైజ్ చేసుకోవడం, లేకపోతే మెంటర్స్ని అడగడం, టాపర్స్ కాపీస్ చూసి అర్థం చేసుకోవడం, దాన్ని బట్టి అలా చేస్తూ ఉంటే, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది, మీకు కూడా తప్పకుండా వస్తుంది. బిఫోర్ రిజల్ట్స్, ఆఫ్టర్ రిజల్ట్స్ మీ యొక్క ఎగ్జైట్మెంట్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే, అంటే ఫస్ట్ కాల్ లేకపోతే ఈ పర్సన్ నన్ను ఇన్ని రోజులు అంటే నన్ను ఒక రకంగా అనుకొని ఈ పర్సన్ నుంచి నాకు కాల్ రావడం, లేకపోతే అప్రిషియేషన్స్ లో ఈ అప్రిషియేషన్ నాకు చాలా బెటర్ గా అనిపించింది, ఇట్లాంటివి ఏమైనా మాట్లాడాలనుకుంటే? అప్రిసియేషన్ విషయానికి వస్తే ఫస్ట్ ఆనందపడేది పేరెంట్స్, ఇంకా మన గురువులు, నెక్స్ట్ మన తోటి ఫ్రెండ్స్. వాళ్ళ కళ్ళలో నిజమైన ఆనందం నేను చూసానండి ఆ రోజు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ర్యాంక్ ఏదైనా సరే వాళ్ళకి ఏమనిపించింది అంటే ఇన్ని లక్షల మందిలో మా లేఖ్య ఉంది, ఆ ఆనందం నేను వాళ్ళలో చూశాను. వాళ్ళు నాకు తెలుసు అది ర్యాంక్ వచ్చినా రాకపోయినా ఏదైనా వాళ్ళు నాతో ఉంటారని నాకు తెలుసు, కానీ వాళ్ళ కళ్ళలో నేను ఆనందం చూశాను. నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడొద్దు, అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి.